ఓట్ల మీదనే అధికారంలోకి వస్తూ ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఎవరైతే ఎంఐఎం అధినేత మీద కోపం. ఎందుకంటే అతను అక్కడ ముస్లిం ఏరియాలో కొన్ని ఓట్లను చీలుస్తున్నాడని. అయితే ఇప్పుడు కొత్త సమస్య తన పార్టీకే సంబంధించినటువంటి ముస్లిం ఎమ్మెల్యే తను బహిష్కరించిన ఎమ్మెల్యే నుంచి బిగినైంది. బెంగాల్లోని అధికార టీఎంసీ నుంచి సస్పెన్షన్ గురైనటువంటి ముర్షిదాబాద్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ 4వ పీఠం ఎక్కబోనివ్వనని ప్రకటించారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ కొన్న ముస్లిం ఓట్ బ్యాంకే గల్లంతేనన్నారు. అసలు కథ ముందంటూ హెచ్చరికలు చేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే శనివారం బెల్డంగాలో బాబ్రీ తరహా మసీదుకు పునాది రాయి వేశాడు. పోలీసులు ఈ కార్యక్రమానికి సహకారం అందించకపోయినా 8 లక్షల మంది వచ్చారు. విరాళాలు, ఇటుకలు, డబ్బుల రూపంలో వెల్లువెత్తినాయి. ఈ నెల 22 నుంచి సొంత పార్టీ ఏర్పాటు ప్రకటిస్తానని ముస్లింల సంక్షేమం కోసం పనిచేసే తమ పార్టీ అభ్యర్థులు వచ్చే ఎన్నికల అసెంబ్లీలో 294 స్థానాలకు గాను 135 చోట్ల బరిలో ఉంటారని ప్రకటించారు. ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని కూడా ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను తాము మలుపు తెప్పబోతున్నట్టు చెప్పుకొచ్చారు. టీఎంసీఏ కాదు బీజేపీకి కూడా రాష్ట్ర అధికారం దక్కనివ్వమన్నారు. అదేవిధంగా మసీదు నిర్మాణానికి పునాది రాయి వేసిన బెల్డంగాలోని రెజీనగర్లో ఫిబ్రవరిలో 1,00,000 మందితో ఖురాన్ పట్టణం చేపడతాం. పట్టణం అనంతరం మసీదు నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పుకొచ్చారు. హాజరైన వాళ్ళకి బిర్యానీతో విందు ఉంటుందని చెప్పుకొచ్చారు.